ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. రోమపత్రిక 6వ అధ్యాయం 8-9 వచనాలు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇక మీదట ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. నమ్మిక. ఏమి నమ్ముతున్నాం? యేసయ్యతో పాతి పెట్టబడ్డామని నిన్న నేర్చుకున్నాం బాప్తిస్మంలో. యేసయ్యే పాతి పెట్టబడినప్పుడే మనం పాతి పెట్టబడ్డాం. యేసయ్య సిలువ కొట్టబడినప్పుడు మనం కూడా సిలువ కొట్టబడ్డాం. యేసయ్య చనిపోయాడు. ఇక యేసయ్య మీద మరణానికి ఎలాంటి ప్రభుత్వం లేదు, ఇక ఎలాంటి అధికారం లేదు. ఆదాం గారి దగ్గర నుంచి వెళ్ళిన మరణం యేసు ప్రభు వారి మరణంతో దాని యొక్క పవర్ అంతమైపోయింది, దాని యొక్క పరిపాలన అంతమైపోయింది, దాని యొక్క అధికారం అంతమైపోయింది, దాని యొక్క రాజరికం అంతమైపోయింది. ఎందుకనంటే ఇక యేసు ప్రభు చనిపోయాడు. మరణాన్ని మింగివేయడానికి ఒకసారి మరణించాడు, అయిపోయింది. మరణాన్ని మింగివేసాడు, ఇక లేదు. ఇక మనం కూడా యేసయ్యలో ఉన్నాంగా, మరణించిన యేసయ్యతో మనం కూడా ఉన్నాంగా. మరణించిన యేసయ్య మీద ఏ రీతిగా మరణానికి ప్రభుత్వం లేదు, యేసయ్యలో మరణించిన మన మీద కూడా మరణానికి ప్రభుత్వం లేదు. మరి అయితే ఏదో ఒక రోజు చనిపోతాం కదండి, చనిపోతాం. యేసయ్య ఎందుకు చనిపోయాడు? శరీరాన్ని విడిచిపెడతానికి. మనం ఎందుకు చనిపోతున్నాం? ఈ శరీరాన్ని విడిచిపెడతానికి. పాప శరీరం నిరతగా ఉన్నట్లు విడిచిపెడుతున్నాం. యేసయ్య ఎందుకు మరణించాడు? పాపాన్ని శరీరం మీద మోసాడు, పాపిగా చేయబడ్డాడు గనక ఆ పాప శరీరాకారం ఇక్కడ వదిలిపెట్టాడు. ఏదైతే మహిమను ధన్యతను దేవునితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడో వెళ్ళి మన ఆత్మలో యథావిధిగా అవన్నీ ధరించేసుకుంటాడు. ఏ మహిమను వదిలిపెట్టి వచ్చాడో, ఏ ఘనతను వదిలిపెట్టి వచ్చాడో, ఏ స్థుతులు వదిలిపెట్టి వచ్చాడో, ఏ దండ వదిలిపెట్టి వచ్చాడో మొత్తం అక్కడ వదిలిపెట్టి వచ్చి ఇక్కడ శరీరాన్ని ధరించుకుని ఈ శరీరం మరణంలో ఇక్కడ వదిలిపెట్టి ఆత్మలో మళ్ళీ వెళ్ళి యథావిధిగా దైవత్వాన్ని ధరించుకుంటాడు. బాగా అర్థం చేసుకోండి. మనం కూడా యేసయ్యతో పాటు మరణించాం. ఇక యేసయ్యతో పాటు మరణించిన మన మీద యేసయ్య మరణానికి ప్రభుత్వం లేదు, యేసయ్య మీద ప్రభుత్వం లేదు, మన మీద కూడా ప్రభుత్వం లేదు. ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టాలి కనుక అందుకు మరణిస్తాం. మనం యేసయ్యతో కూడా జీవిస్తున్నామని నమ్మి జీవించే వారంగా జీవించాలి, జీవం కలిగిన వారంగా జీవించాలి, చచ్చిన వాళ్ళలా కాదు. జీవించే జీవం కలిగిన వారంగా మనం జీవించాలి. ఎందుకంటే యేసయ్యతో కూడా చనిపోయి యేసయ్య మీద మరణానికి అధికారం లేదు, మన మీద కూడా లేదు. అది నమ్మి తేటగా ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముతున్నాము. ఆయనతో పాటు జీవిస్తున్నాము. ఆయన లేకుండా లేదు, ఆయన మనలో ఉన్నాడు. మీకు అర్థం అవటానికి నాకు కూడా. ద్రాక్షావల్లిని నేను, త్రేగలు మీరు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. నాలో ఉంటేనే ఫలిస్తారు. తీగ వల్లిలోంచి వేరైపోతే ఎండిపోయి చచ్చిపోతారు. మనం యేసయ్యలో ఉంటే యేసయ్య జీవిస్తున్నాడు కనుక ఆ జీవంతో మనం కూడా జీవిస్తాం. ఆ జీవఫలం కనపడుతుంది. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు యేసయ్య ద్వారా ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ ముందుకు సాగిపోదాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.